మరి సంక్రాంతి వచ్చినప్పుడు ఈ సంక్రాంతిలో సంక్రాంతి అనగానే మనకు కొన్ని గుర్తుకొస్తుంటాయి. అదేవిధంగా ముగ్గులు ప్రధానంగా వేస్తూ ఉంటారు కదండి. ఈ ముగ్గులు ఎందుకండి అంతటి ప్రాధాన్యతను సంతరించుకున్నాయి అని అంటే, పౌష్యలక్ష్మి మన ఇంటికి వస్తుంది కదా, ఆమెని సాదరంగా ఆహ్వానించటానికని అనేకమైనటువంటి రంగవల్లులు పెద్ద పెద్ద ముగ్గులు వేయడంలో ఉన్నటువంటి ఆంతర్యం అదనమాట. అంటే ఆ పౌష్యలక్ష్మి మన ఇంటికి వస్తున్నటువంటి ఆ లక్ష్మిని ఆహ్వానించటానికి ముగ్గు రూపంలో చాలా అందంగా ఇల్లు వాకిళ్ళు చక్కగా శుభ్రం చేసుకొని పెద్ద పెద్ద ముగ్గులు వేయటం అనేటటువంటిది దాని గురించి. అయితే ఇక్కడ మనకి 24 గంటల రోజులో ఉంటే మరి పగలు 11 గంటలు, రాత్రి 13 గంటలు. అంటే పగలు పొద్దు తక్కువ అంటుంటారు కదండి. మరి ధనుర్మాసంలో పగలు పొద్దు తక్కువ అంటే ఏమిటండి? మరి రోజుకి 24 గంటలే కదా ఉండేది. అంటే రోజుకి 24 గంటలే ఉంటుంది, కానీ పగలు 11 గంటలు, రాత్రికి వచ్చేసరికి 13 గంటలు అన్నమాట. అంటే మనకి పనిభారం అనేటటువంటిది తగ్గుతుంది, తిన్నటువంటి ఆహారం జీర్ణం అవటానికి సమయం పడుతుంది. అందుకని కొంత వ్యాయామం అనేటటువంటిది అవసరము అని చెప్పి లౌకికంగా మన పెద్దవారు ఈ ముగ్గులన్నీ వేయటంలో ఆంతర్యం ఇది. ముగ్గులు అన్నీ వేస్తూ లక్ష్మీని ఆహ్వానించడంతో పాటుగా మనకి కూడాను వ్యాయామం అనేటటువంటిది ఉంటుంది. ఇది చూడండి, ముగ్గులు వేసేటప్పుడు కూడా రోజుకు ఒక్కొక్క ముగ్గు వేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ కలుపుకుపోతూ ఉంటారనమాట. అంటే నువ్వు ఏదైతే ఉందో నువ్వు ఇటు పుట్టింటి నుంచి అత్తింటి వారిని, అత్తింటి వారి నుంచి పుట్టింటి వారిని కలుపుకుపో అని చెప్పి సంకేతంగా రోజుకొక్కొక్క రకం ముగ్గులు వేస్తూ ఉంటారు. ఇంకా మళ్ళీ చిట్ట చివరికి వచ్చేసరికి ఈ భోగి రోజున ఏం చేస్తారో చూడండి, భోగి కుండలు వేస్తారు ఇలా పొంగి పొరలుతున్నట్టుగా. అంటే మా ఇంట్లో అష్టైశ్వర్యాలన్నీ కూడాను ఈ విధంగా పొంగి పొరలుతున్నాయి అని చెప్పటానికి సంకేతంగా ఈ భోగి కుండలు అనేటటువంటిది వేయటం జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ పండగ రోజుకి వచ్చేసరికి ఏం వేస్తారు? పీటలు వేస్తారు. అంటే ఏదైతే అమ్మవారు అయ్యవారు ఉన్నారో ఆ పీటల మీద కూర్చోబెడతారనమాట. ఆ తర్వాత మళ్ళీ కనుమ రోజు ఏం చేస్తారు? రథాన్ని వేస్తారు. రథాన్ని వేసి అంటే ఎక్కడైతే పీటల మీద ఉన్నారో ఈ స్వామివారు అమ్మవారిని ఏం చేశారు? ఊరేగింపు కాదండి, వాస్తవానికి అది ఊరెరిగింపు కాస్త మనకి మారుతూ ఊరేగింపుగా వచ్చింది సమాజంలోకి. అయితే ఈ మొత్తం అంతా కూడా స్వామివారి అమ్మవారికి కళ్యాణం చేశారు కదా పీటల మీద కూర్చోబెట్టి. మరి ఆ కళ్యాణం చేసినప్పుడు ఆ స్వామివారిని అమ్మవారిని ఏం చేస్తారు? ఊరేగించాలి కదా, అందుకని రథం ఎక్కిచ్చారు కనుమనాడు. కానీ మరి కనుమనాడు కాకైనా కదలదు కదా, అందుకని చెప్పి ఏం చేస్తారు? ఆ రోజున రథం మీద ఉంచుతారు, రథం ముగ్గు వేస్తారు. ఆ ముక్కనుమనాడు ఏం చేస్తారు? ఈ తాడు వేస్తారు. ఈ తాడు వేసి ఏం చేస్తారు? ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి, అంటే మన ఇంటి నుంచి పక్కవారి నుంచి, అంటే ఇక్కడ కూడా చూడండి కలుపుకుపో ఒకరితో ఒకరికి అని చెప్పి చెప్పటానికి సంకేతంగా ఈ ముగ్గులు అనేటటువంటిది వేయటం జరుగుతుందన్నమాట. అది ఈ ముగ్గులు వేసేటటువంటి దాంట్లో ఉన్న ఆంతర్యం.